ఎన్నికలు అయిపోయేదాకా పొత్తులు సంగతి నడుపుతూనే ఉంటారు. చంద్రబాబు గారు మారరు. ఆయన మారతారనుకోవడం మన భ్రమ. ఆయన ప్రతిసారి కూడా ఎన్నికలకి చివరి రోజు దాకా సాగదీస్తూనే ఉంటారు. ధైర్యం చెయ్యరు. ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది, మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాం, సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ప్రిపేర్ చేసి డిసెంబర్ కల్లా క్లియర్ చేసి జనవరి నుండి ఎన్నికల ప్రచారానికి వెళ్తానన్న ఆయన ఈ రోజు వరకు జనసేన తెలుగుదేశంది ఫైనల్ చేయలేదు. మేనిఫెస్టో కూడా తెలుగుదేశాన్ని ముందు తీసుకెళ్ళారు. మిగతా వాళ్ళ మేనిఫెస్టోలు టచ్ చేయలేదు. అదేమంటే పొత్తు అయిపోయిన తర్వాత చూద్దామంటారు. ఈలోపు అభ్యర్థుల వ్యవహారం అట్లాగే ఉంది. ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ పొత్తు ఏంటి, ఏ నియోజకవర్గాలు తేలేదు, ఎన్ననేది తేలేదు. ఇప్పుడేంటి నరసరావుపేట బీజేపీ అడుగుతుంది కాబట్టి అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలకు కన్ఫర్మ్ చేయట్లేదు. అదే సందర్భంలో ఏ ఆలపాటి రాజా లాంటి వాళ్ళకి కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పుడు అదేవిధంగా తిరుపతి అంతే ఉంది. అట్లాగే చాలా చోట్ల ఇప్పుడు సేమ్ ప్రాబ్లం. అదేమంటే ఎన్నికల దాకా నడుస్తుంటుంది. కొన్ని లిస్టులు రిలీజ్ కూడా ఆఫ్టర్ ఏది మన ఇవి నోటిఫికేషన్ ఇచ్చాకనే అన్నటువంటిది. దీంతో సీట్ వస్తుందో రాదో తెలియనటువంటి వాడు తనకి సీట్ వస్తుందంటే ప్రచారం చేయడం వేరు, లేదా సీట్ వచ్చేవాడికి తోడు ప్రచారం చేయడం వేరు. అలా కాకుండా ముగ్గురు నలుగురు పోటీ పడుతుంటే అందరూ కలిసి ప్రచారం చేస్తారు, సచ్చినట్టు అదే గెలిపిస్తారు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్షణంతో సాగుతున్నటువంటి వేళ కన్ఫ్యూజన్ టీడీపీ శ్రేణుల్లో పెరుగుతోంది.